నాయన రావణ, లంకాపట్టణంలో చాలా దుశ్శకునాలు ఉన్నాయి. విభీషణుడు చెప్పాడు గతంలో, నీ మంత్రులు ఎందరో చెప్పారు, నేను వయస్సులో చాలా పెద్దవాడిని, నా మాట కూడా విను. నువ్వు రాముడితో సంధి చేసుకో, స్నేహం చేయి, సీతని సగౌరవంగా తీసుకెళ్ళిచ్చేసి రాముడు వెళ్ళిపోతాడు అనిపించాడు. నీ రాజ్యం నువ్వు పాలన చేసుకో, నీ రాక్షస జాతి క్షేమంగా ఉంటుంది, లంకాపట్టణం ఇంకా శోభిస్తుంది అంటాడు. తల ఊపడు రావణుడు. అప్పుడు కొన్ని దుశ్శకునాలు చెప్తాడు ఈయన కూడా, మాల్యవంతుడు. గాడిదలు, గుర్రాలు, ఏనుగులు, ఆవులు ఇలా జంతువులన్నీ బాధపడుతున్నట్టు, అంతేకాకుండా ముంగీసలకి ఎలుకలు పుడుతున్నట్టు, ఆవులకి గాడిదలు పుడుతున్నట్టు, ఇలా రకరకాల విచిత్రమైనటువంటి చర్యలు. అలాగే నల్లటి స్త్రీ, భయంకరమైనటువంటి పిశాచి రూపం ఉంది. ఈ మాల్యవంతుడు చెబుతున్నాడు, వీళ్ళంతా రాక్షసులే, వీళ్ళే పిశాచి రూపాల్లో ఉంటారు, వీళ్ళకే భయం కలిగించే ఒక రూపం ఉంది, దాని పేరు మృత్యుదేవత. మాల్యవంతుడు చెప్తున్నాడు, ఈ రాక్షసులు తిరిగే ప్రదేశంలో ఒక నల్లటి శరీరం కలిగినటువంటి ఒక భయంకరమైన ఒక స్త్రీ, పళ్ళు తెల్లగా ఉండి బయటకున్నాయి, నవ్వుతుంది. ఆవిడని చూస్తేనే భయం వేస్తుంది. రావణ ప్రతి బజారులోనూ తిరుగుతుంది. లంకాపట్టణంలో బజారులో ఉండే ఎన్ని గృహాలైతే ఉన్నాయో అన్ని గృహాల లోపలికి వెళుతోంది. వెళుతూ ఉన్నప్పుడు ఆ ఇంటి వాళ్ళు ఎందుకు వస్తున్నావు నువ్వు అని ప్రశ్నిస్తే వాళ్ళతో గొడవాడి కొట్లాట పెట్టుకుంటాం. ఇలా కలలోకి వస్తుందయ్యా నల్లటి స్త్రీ, మృత్యుదేవత అని మాకు అనుమానం. మృత్యుదేవత లంకాపట్టణంలో సంచారం చేస్తుంది. రావణ ఆ మృత్యుదేవత తిరగకుండా ఆపాలి, దానికి ఏం ఆలోచన చేయాలో చేయాలి అన్నాడు. దానికి సీతమ్మని తీసుకెళ్లి రాముడికి ఇస్తే ఇక మృత్యుదేవత కనబడదు, ఎవరికి అపశకునం అలా కనబడకూడదు అన్నాడు. అంతేకాదు, ఉదయం సంధ్యలో, మధ్యాహ్న సంధ్యలో, సాయం సంధ్యలో ఒక వ్యక్తి, గుండు ఉన్నది, జుట్టు లేదు తలపైన, భయంకరమైన రూపం, పెద్దగా వస్తూ ఉన్నాడు, రోధిస్తూ ఉన్నాడు. అటువంటి రూపం కలిగినటువంటి వాడు ప్రతి బజారులో తిరుగుతూ, ప్రతి ఇంటిలోకి తిరుగుతూ అందరినీ కొడుతూ ఉన్నాడు, వాదిస్తూ ఉన్నాడు, గొడవ చేస్తూ ఉన్నాడు. అసలు లంకాపట్టణంలోకి వచ్చే ధైర్యము ఎవరికీ లేదు. వీళ్ళిద్దరూ ప్రతి బజారులోనూ ప్రతి వీధిలోనూ తిరుగుతూ ప్రతి గృహంలోకి వెళుతూ వాళ్లతోనే గొడవ పెట్టుకుంటున్నారు. అంటే ఏదో అపశకున మృత్యుదేవత సంచారంలో ఉంది అని నేను అనుకుంటున్నా అన్నాడు మాల్యవంతుడు రావణుడితో. అందరూ వింటూనే ఉన్నారు.